ప్రతిరోజు ఉదయం సాయంత్రం మర్చిపోకుండా దానికి టాబ్లెట్స్ వేయాలి. అక్కడ తన గురించి పట్టించుకునేదెవరు, మందులు వేసేదెవరు? డాక్టర్ గారు మరీ మరీ చెప్పారా, పాపకి టైంకి మందులు వేయకపోతే చాలా ప్రమాదంలో పడిపోతుంది. తులసి జగదీశ్వరి, నీ గురించి నువ్వు నాకు ప్రత్యేకంగా చెప్పాలా? నీ గురించి నాకు తెలియదా? మర్యాదగా నా కూతురు మెళ్ళో నీ కొడుకు తాళి కడితే నువ్వు నీ మంత్రి పదవిలో ఉంటావు. సరిగ్గా గంట తర్వాత గెస్ట్ హౌస్ దగ్గరికి రండి. డబ్బు నాకు, అమ్మాయి మీకు. అలాగే. పదమ్మా. ఏంటి అంత విచిత్రంగా చూస్తున్నావు? ఇది నిజంగా మా ఇల్లేనా? అవును. ఏం గుర్తుకు రావట్లేదా? మరి మా అమ్మ నాన్న లేరే? ఎవరూ కనిపించరేంటి? కనిపిస్తారులే, ఎందుకంత కంగారు పడతావు? ముందు కూర్చో. ఏం తీసుకుంటావు? నాకేం వద్దు. వద్దంటే ఎలా? నాతో పాటు కంపెనీ ఇద్దు గాని. ఏంటిది? అసలు ఇది మా ఇల్లు కాదు. నువ్వు కావాలనే తీసుకొచ్చా. అరే, నీకు అన్ని బాగానే గుర్తొస్తున్నాయి. మీ అమ్మా నాన్నల్ని అడిగావు, మరి నీలెవరినైనా నన్ను అడగవా? అసలు నా గురించి పట్టించుకున్నావా? లవ్వరా? అవును. ఓ అరగంట నన్ను లవ్వర్గా అనుకున్నావు అనుకో, ఇద్దరికీ బాగుంటుంది. నా దగ్గర రావద్దు. నా దగ్గర రావద్దు. అదేది? ఎవరు? శైలజ ఎక్కడా? ఇదిగో నువ్వు అడిగిన డబ్బు తీసుకో, దాన్ని నాకు అప్పగించు. అంత ఛాన్స్ ఇవ్వలేదు, పారిపోయింది. అబ్బా!
అది అది ఆ, చెప్పు, ఏమైంది? మీకు అప్పగిద్దామని తీసుకొచ్చాను. అది దానికి అర్థమైపోయి నన్ను తన్ని పారిపోయింది. రేయ్, నిజం చెప్పు. దాన్ని నువ్వేదో చేయబోయావు, అది తన్ని పారిపోయింది కదూ? నీకేనా తెలుసు? నీ అవతారం నువ్వు నడిచే పద్ధతి చెప్తోందిరా. అది ఏం చేసిందని? ఛీ! బంగారం లాంటి ఛాన్స్ మిస్ చేసావు కదరా. కక్కుర్తి పడి దాన్ని దొరకకుండా చేసావు కదరా. ఛీ! వామ్మో. అమ్మా శిరీష, ఏం చేస్తున్నావమ్మా? నువ్వు కడుపు నిండా భోజనం చేసి 3 రోజులవుతుంది తెలుసా? ఏమైందమ్మా? ఎందుకలా ఉన్నావు? అదేం లేదమ్మా, నేను బానే ఉన్నాను. బాగున్నావో లేదో చెప్పాల్సింది నువ్వు కాదమ్మా, నేను. బిడ్డ ఆకలి గురించి అమ్మకు మాత్రమే తెలుస్తుంది. నీ ఆకలి గురించి నువ్వు పట్టించుకోకపోయినా నిన్ను 9 మాసాలు మోసికన్నదాన్ని, ఇన్నేళ్లు పెంచిందాన్ని. నువ్వు ఏం తింటున్నావో, ఎలా ఉంటున్నావో ఆ మాత్రం తెలుసుకోలేనా? నిజంగా అమ్మకు బిడ్డ ఆకలి గురించి ఇట్టే తెలిసిపోతుంది కదమ్మా. అదే కదమ్మా అమ్మంటే. ఈ ప్రపంచంలో బిడ్డ ఎక్కడ ఉన్నా ఆకలితో పేగులరిచినప్పుడల్లా తల్లి పేగు కదులుతుందమ్మా. ఆ బంధం నీకిప్పుడు అర్థం కాదు. రేపు నీకో బిడ్డ పుట్టాక కానీ ఆ విషయం నీకు తెలీదు. నా తల్లివి కదూ, రామ్మా భోంచేదు గాని. ఇప్పుడు నాకొద్దమ్మా, ఆకలి లేదు. ఆకలి ఉన్నంతవరకే తినమ్మా. మీ నాన్న కూడా ఏం తినకుండా నీ గురించే ఎదురుచూస్తున్నారు. రామ్మా. వద్దమ్మా, కాసేపు నన్ను ఒంటరిగా వదిలే, నేను తర్వాత తింటాను. నా మాట వినమ్మా ప్లీజ్. చూడమ్మా శిరీష, నువ్వు సరిగ్గా భోజనం చేయలేదంటే నేను కూడా చేయను. సరే, నీకు బయటికొచ్చి తినటం ఇష్టం లేదంటే భోజనం ఇక్కడికే తీసుకొస్తాను, తిందుగాని. ఎలా తినమంటావమ్మా? కన్న బిడ్డ ఆకలితో ఉంటే
తల్లి తినలేదు అని నువ్వే అన్నావు. నా బిడ్డ ఆకలికి ఎక్కడో ఏడుస్తుంటే నా కడుపు ఎలా నింపుకోను, నా బాధ ఎలా చెప్పుకోను? ఇదిగో తల్లి, ఇది మొత్తం నువ్వే తినాలి. లేదంటే తెలుసుగా, ఈ ఇంట్లో ఎవరూ మెతుకు కూడా ముట్టరు. తర్వాత నీ ఇష్టం. చూసావా శిరీష, మీ అమ్మా నాన్నలు నువ్వు అనుకొని నా మీద ఎంత ప్రేమ చూపిస్తున్నారో, కానీ నా బిడ్డ మీద ప్రేమ చూపించేదెవరు? ఆటలు కూడా రాని పిల్ల, ఆకలేస్తే అడగడం కూడా రాని నా బిడ్డకు తల్లి ప్రేమని పంచేదెవరు? ఏమనుకొని నీ స్థానంలోకి వచ్చానో గాని నా జీవితంలో చాలా మార్పులు వచ్చాయి. అయిన వాళ్ళందరినీ కోల్పోయాను. నా ప్రాణానికి ప్రాణమైన ఉష చనిపోయింది. కానీ నేను సంధ్యగా బయటపడలేని పరిస్థితి. ఈరోజు నా గౌరి నాకు దూరమైంది. వెళ్ళి నా బిడ్డని వెతుక్కోలేని నిస్సహాయత. ఎక్కడున్నావో తెలియని నిన్ను బతికించడం కోసం నేను ప్రతి క్షణం చచ్చిపోతున్నాను శిరీష. కళ్ళ ముందు ఇంత చక్కటి భోజనం ఉంది, కానీ ఇందులో ఒక్క మెతుకు కూడా నా గొంతు దిగదు. ఈ అన్నం దొరక్క నా బిడ్డ ఎన్ని కష్టాలు పడుతుందో. ఎంత నరకం అనుభవిస్తుందో. అసలు నేనెందుకు ఇంకా ఈ త్రిశంకు స్వర్గంలో బతుకుతున్నానో అర్థం కావడం లేదు. ఈ త్యాగం వల్ల నీకు ఏం ప్రయోజనం ఉంటుందో తెలియదు, కానీ నా బిడ్డకు మాత్రం అన్యాయం జరుగుతుంది. బంగారు తల్లి ఏమైందో, ఆకలికి ఏ గడప తొక్కుతుందో. ఎవరి దగ్గర చేజాచుతుందో. కావాలి 20 రూపాయలు ఇవ్వు. ఏంటి పద్దాగా సైకిల్ చేస్తున్నావు? మాటలు రావా ఏంటి? డబ్బు లేకుండా ఇవ్వను, ఇల్లు. ఆకలిస్తే నేనే చేయను, ఇదేం ధర్మసత్రం కాదు. ఇల్లు బయటికెళ్ళు.
ఏందయ్యా ఇది? తినేసేలా చూస్తుంది. పక్కన పంపించు. ప్రశాంతంగా తినలేకపోతున్నా. చెప్తుంది నీకు కాదు, వెళ్ళు. చెప్తుంది నీకు కాదు, వెళ్ళు వెళ్ళు. చూడు, మళ్ళీ ఇటు వచ్చావంటే చంపుతా. వెళ్ళు పోతలకి. ఏమ్మా, నీకు ఆకలిగా ఉందా? ఇక్కడ నువ్వెంత అడిగినా ఎవరు ఏం పెట్టరమ్మా. నీలాంటి మీద జాలి చూపించడానికి దేవుడు వాళ్ళకి మంచి మనసు ఇవ్వలేదు తల్లి. నీ కడుపు నింపలేకపోయినా నిండే మార్గం చెబుతాను తల్లి. అదిగదిగా చూడు, అక్కడ గుడి ఉంది. ఇంకో అరగంటలో ప్రసాదం పెడతారు. అక్కడికి వెళ్ళు. ఆ భగవంతుడు దయతలిసి నీ ఆకలి పోగొడతాడు. ఎల్లమ్మా, ఎల్లు ఎల్లమ్మా, ఎల్లు. పాప నోరు లేని పసికందు. బాబా, ఆమెకు దారి చూపించు బాబా. ఇది ప్రసాదం, భోజనం కాదు. ఎన్నిసార్లు పెడతారు? పోతలకి. పాప ఆగు. ఇదిగో, ఇది తీసుకుని దూరంగా కూర్చొని తిను. వెళ్ళాలా, కూర్చొని తిను. ధ్యాయేత్ పద్మాసనస్థాం వికస్తవదనాం పద్మపత్రాయతాక్షీం హేమాభాం పీతవస్త్రాం కరకలితలసద్దేవ పద్మాంబరాంగీం. అమ్మ, పేరు నక్షత్రం చెప్పండి అమ్మా. పేరు గౌరీ, మృగశిర నక్షత్రం. శ్రీమాన్ శ్రీమతః గౌరీ నామధేయస్య మృగశిర నక్షత్రయుక్త కాళనేమినిహాశౌరిశూరశౌర్యజనైశ్వరః త్రిలోకాత్మా త్రిలోకేశ కేశవః కేశినః హరిః కామదేవః కామపాలః కామేకాంతమిత్తాగమః స్వామి, నా మనవరాలు ఎక్కడుందో ఎలా ఉందో తెలీదు. ఎంతమందిని బ్రతిమలాడుకున్నా ఎవరూ తన్ని వెతికి పట్టుకోలేకపోతున్నారు.
సర్వాంతర్యామివి ప్రతి చోట ఉంటావు కదా. నా మనవరాలు ఎక్కడుందో తెలుసుకొని తన్ని నా దగ్గరికి చేర్చు స్వామి. తన ఆరోగ్య పరిస్థితి అస్సలు బాగోలేదు. రోజులు గడిచే కొద్దీ ప్రమాదం అంచులోకి వెళ్ళిపోతోంది. నువ్వే తన్ని కాపాడాలి స్వామి. నా గౌరీ ఎక్కడుందో ఎలా ఉందో తనకి నువ్వే తోడు నీడా కావాలి. sa sa ni da pa ma pa da ma pa ma